హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో రజనీకాంత్ గారు అండ్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన కూలీ మూవీ రివ్యూ చెప్పుకుందాం. అండ్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వీడియోని ఫుల్గా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మూవీ చూశాక నాకెలా అనిపించిందో చూద్దాం. ఇంకా కాంటెంట్లోకి వెళ్తే, రజనీకాంత్ గారు అండ్ లోకేష్ కనగరాజ్ కాంబో అనౌన్స్ అయినప్పటినుంచి హైప్ మామూలుగా లేదు. ఎల్సీయూ లింక్ ఉంటుందా, లోకేష్ మాక్ ట్విస్ట్ ఉంటాయా, రజనీ మాస్ ఎలివేషన్స్ ఉంటాయా అన్న క్వశ్చన్స్తోనే థియేటర్కి వెళ్లాను. సినిమా స్టార్ట్ అవ్వగానే సత్యరాజ్ గారి ఎంట్రీ. రాజశేఖర్ అనే సైంటిస్ట్ క్రిమేషన్ సిస్టమ్ని ఇన్వెంట్ చేస్తాడు. నోబెల్ కాజ్ కోసం చేసిన ఇన్వెన్షన్ని నాగార్జున గారు విలన్ సైమన్ దాన్ని మిస్యూజ్ చేస్తాడు. నాగార్జున గారిని ఇలా స్లిక్ స్మగ్లర్ రోల్లో చూడటం కొత్తగా అనిపించింది. కాని ప్రమోషన్స్లో చూపించిన హై లెవెల్ పూర్తిగా రాలేదు. మరి సూపర్ స్టార్కి ఎంట్రీ వస్తే, ఫస్ట్ ప్రెజెంట్ టైమ్లైన్లో మిస్టరీగా చూపించి, తర్వాత ఫ్లాష్ బ్యాక్లో డీఏజ్ రజనీ గారిని యాజ్ కూలీగా ఆ స్టైల్, ఆ స్మైల్, ఆ స్వాగ్ స్క్రీన్ మీదకొచ్చాడు అంటే థియేటర్లో విజిల్స్, అరుపులు నాన్ స్టాప్ అయిపోయాయి. ఆ సీన్కి టికెట్ వర్త్ అనిపించింది. రజనీ, నాగ్ గారి సీన్స్ డీసెంట్గా ఉన్నా ఫుల్ ఫైర్ మాత్రం లేదు. సౌబిన్ షహీర్ గారు వారి రోల్లో ఇమోషనల్ డెప్త్, యాక్షన్ రెండూ బ్యాలెన్స్ చేశారు. ఫస్ట్ ఈ క్యారెక్టర్ని ఫహాద్ ఫాజిల్ కోసం ప్లాన్ చేసిన క్యారెక్టర్ అని విన్నా, కానీ సౌబిన్ గారు తన పర్ఫార్మెన్స్తో హైలైట్ అయ్యాడు. సత్యరాజ్ గారి రోల్ షార్ట్ అయినా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. శృతి హాసన్ రోల్ మాత్రం అండర్ రిటన్గా అనిపించింది. మోస్ట్లీ క్రయింగ్ సీన్స్కి మాత్రమే అనేలా అనిపించింది. తెలుగు డబ్బింగ్ కూడా కొన్ని సీన్స్లో మరీ అంతే సింక్ ఫీల్ ఇవ్వలేదు. ఉపేంద్ర గారి క్యామియో టోటలీ వేస్టెడ్ అనిపించింది. ఆమీర్ ఖాన్ గారి క్యామియో కూడా ఎర్లీ గెస్ అయింది. సర్ప్రైజ్ జీరో అనేలా ఉంది. మ్యాన్షన్ ఫైట్ సీన్లో రజనీగారి స్వాగ్ మూవీకి ఒక హైలైట్ సీక్వెన్స్ అనే చెప్పాలి. కానీ క్లైమాక్స్ ప్రెడిక్టబుల్ అనిపించింది. ఎల్సీయూ లింక్ కోసం వెయిట్ చేసిన వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. ఇంక టెక్నికల్ సైడ్కి వస్తే అనిరుద్ సాంగ్స్ ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేజర్ మూమెంట్స్లో ఎక్స్పెక్టెడ్ లెవెల్కి ఇంపాక్ట్ రాలేదు. రజనీగారి ఎంట్రీకి గూస్ బంప్స్ లెవెల్ బీజిఎం ఉండాలి, కానీ జస్ట్ డీసెంట్గా అనిపించింది. సినిమాటోగ్రఫీ గిరీష్ డీసెంట్గా ఉంది. ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉంటే పేస్ బెటర్ అయ్యేది. మొత్తంగా కూలీ యొక్క స్టార్ పవర్ మీద నడిచే యాక్షన్ డ్రామా. రజనీగారి కెరిస్మా, సౌబిన్ గారి స్ట్రాంగ్ యాక్టింగ్, సత్యరాజ్ గారి ప్రెజెన్స్ ఇవే మెయిన్ స్ట్రెంత్స్. నాగార్జున గారు డీసెంట్గా చేశారు, కానీ ప్రమోషన్స్లో చెప్పినంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. స్టోరీ సింపుల్, ఎగ్జిక్యూషన్ ఫ్లాట్, బిగ్ ట్విస్ట్ లేవు. మీరు ప్యూర్ రజనీ ఫ్యాన్ అయితే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, కొన్ని స్టైలిష్ ఫైట్ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. కానీ స్ట్రాంగ్ స్టోరీ, గ్రిప్పింగ్ నరేషన్ కోసం వెళ్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఎక్స్పెక్టేషన్స్ కొంచెం లోలో పెట్టుకోండి. మూవీని రజనీ గారి కోసం ఒకసారి చూడొచ్చు. మీరీ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.